ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కుష్కా విత్ చికెన్ కర్రీ. సో కుష్కా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేసేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ సరికొండ టాక్స్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కుష్కా అండ్ కాంబినేషన్ అయితే చికెన్ కర్రీ. సో చికెన్ కర్రీ ఆల్మోస్ట్ అందరు తెలుసు కాబట్టి కుష్కా ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మీరు ఎంత కుష్కా చేసుకోవాలనుకుంటున్నారో, ఎంత రైస్, ఒక గ్లాస్ అయితే ఒక గ్లాస్, 2 గ్లాస్ అయితే 2 గ్లాస్ అండి. సో బియ్యం అయితే కడిగి పెట్టుకోవాలి. నేనైతే 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో దాంట్లోకి నేను బౌల్ అయితే పెట్టుకున్నాను, గిన్నె. దానిలో కొంచెం తాలింపులోకి గీ అండ్ ఆయిల్ 2 వాడాను. సో ఇందులో రైస్కి అయితే కనుక 2 గ్లాస్ ముందే బియ్యం కడిగి పెట్టుకోవాలి. నేను 2 గ్లాస్ ఆఫ్ రైస్కి 3.5 గ్లాస్ వాటర్ యూజ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఎక్కువసేపు నానిపోయి ఉంటుంది కదండి. సో దానికోసం కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తగ్గిస్తాను. చికెన్ కర్రీ దాని కాంబినేషన్ అనమాట. సో చికెన్ కర్రీ అయితే ప్రాసెస్ ఏం చూపించట్లేదు, మామూలుగా అందరికీ తెలిసిందే కదా. కొంచెం పులుసు పెడతాను అనమాట. దానిలో గ్రేవీ అయితే చాలా బాగుంటుంది. ఈ ఘీ అండ్ ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో కొన్ని క్యాషు జీడిపప్పు, హోల్ గరం మసాలా అంటే లవంగ, చెక్క, ఇలాచి, షాజీరా, ఇవన్నీ కొంచెం క్వాంటిటీ. లవంగ, చెక్క ఇవి అయితే కనుక 1-2 పీసెస్, అంతకన్నా ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే స్పైస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట వీటిలలో. సో అన్ని హోల్ గరం మసాలాస్ అన్నీ యాడ్ చేశాను. యాడ్ చేసి కాసేపు అలా తిప్పానమాట. సో చూసారు కదా మసాలా ఐటమ్స్ అన్నీ. అలా ఒక 2 నిమిషాలు బాగా ఘీలో వేయితే ఏంటంటే దాని ఫ్లేవర్ చాలా బాగా ఉంటుందన్నమాట. సో అలా 2 నిమిషాలు వేయించాలి. ఇవి బాగా వేగినే అనుకున్న తర్వాత దీనిలోనే కొంచెం బగారా ఆకు అండ్ కరివేపాకు వేసి ఇంకొక 2 మినిట్స్ వేగనిస్తే మంచి ఫ్లేవర్స్ వస్తాయన్నమాట. ఆ స్మెల్ భలే వస్తుందండి. ఆయిల్లో ఇవన్నీ ఆయిల్ కన్నా ఘీలో వేయించుతున్నాం కాబట్టి ఇంకా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఈ చికెన్ కర్రీలో ఏమీ లేదండి, జస్ట్ చికెన్ కడిగేసి ఆనియన్, టమాటో తాలింపులో వేయించేసి అందులో కొంచెం అల్లం పేస్ట్ వేసి అది బాగా మగ్గిన తర్వాత చికెన్ అయితే వేసుకుంటాం. ఆ చికెన్లోనే కొంచెంసేపు మగ్గిన తర్వాత కారం, ఉప్పు అవి అయితే వేసుకుంటామండి. అంతే, కొంచెంసేపు మూత పెట్టేసామంటే అది బాగా మగ్గిపోయిద్ది అనమాట. సో ఈ తాలింపు అయిపోయింది కదా, దీనిలోనే మనం కొంచెం పచ్చిమిర్చి వేసుకొని అవి ఒక 1 మినిట్ అట్లా వేగనీయాలి. దాని తర్వాత అందులోనే ఆనియన్స్, టమాటో వేసి ఇంకొక 5 మినిట్స్ అలా బాగా మగ్గనిస్తే బాగా ఆనియన్స్ మంచి ఫ్రై అయితే అండ్ టమాటోస్ కూడా మంచి డీప్ ఫ్రై అవ్వాలన్నమాట. ఆల్మోస్ట్ ఆనియన్స్ అయితే వేగిపోయినాయండి. ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ఆనియన్స్ ఎక్కువనే పడతాయండి. సో నేనైతే దగ్గర 4-5 ఆనియన్స్ అయితే తీసుకున్నా. ఇవన్నీ బాగా వేగిన తర్వాత లాస్ట్లో అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం పేస్ట్ కూడా ఇంకొక 2 మినిట్స్ బాగా మగ్గాలన్నమాట. సో నేను అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను. సో ఈ అల్లం పేస్ట్ కూడా బాగా మగ్గిందండి తాలింపులో. సో ఇప్పుడు మనం అందులో కొంచెం పసుపు అండ్ ఉప్పు, కొంచెం కారం వేసుకొని బాగా కలపెట్టుకోవాలి.
మసాలాలు బాగా మగ్గిపోయినాయి. సో ఇప్పుడు మనం ఇందులో టమాటా ముక్కలు వేసుకొని ఇంకొక 5 మినిట్స్ మగ్గబెట్టుకోవాలి. చూసారు కదా, టమాటోస్ చాలా బాగా మగ్గిపోయినాయి. సో దానిపైన కొంచెం నేను ధనియాల పొడి వేసాను లైట్గా ఫ్లేవర్ కోసం అని. సో ధనియాల పొడి వేసి బాగా కలబెట్టుకోవాలండి. ఇది కూడా ఒక 1 మినిట్ కలిసిపోయిన తర్వాత ఇలా మెత్తగా అయిపోయింది అనమాట, పేస్ట్ లాగా. సో ఆ టైంలో మనం దానిలోకి కొంచెం కర్డ్ యాడ్ చేసుకోవాలి. కొంచెం కాదండి, ఆల్మోస్ట్ మనం నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నా కాబట్టి 1 ఫుల్ కప్ కర్డ్ అయితే తీసుకున్నాను. ఇందులో మెయిన్ హైలైట్ అయ్యేది కర్డ్ అండి కుష్కాలో. సో కర్డ్ వేసి బాగా కలబెట్టుకోవాలండి. ఇది ఒక 2 మినిట్స్ మూత పెట్టి వదిలేసండి. చాలా బాగా మగ్గిపోయిద్ది అనమాట. ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆ కర్డ్కి మంచిగా పట్టేస్తాయి. చూసారు కదా, సో ఇలా అయిపోద్ది. ఈ టైంలో మనం ఇందులోకి రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. సో నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్, ఇప్పుడు వాటర్ ఏం పోయకూడదండి. మనం నానబెట్టుకొని ఉంచుకున్న బియ్యం అయితే ఏది ఉన్నాయో ఆ రైస్ని నేను వాడుకున్నాను. అంటే ఆ రైస్ని దాంట్లో వేసి కాసేపు ఒక 2 మినిట్స్ కలబెట్టాలి. నేనైతే రైస్ కాదు, బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇదైతే కొంచెం టేస్టీగా ఉంటుందని. లేదు మీరు ఇంట్లో ఉన్న నార్మల్ రైస్ తీసుకుంటా అంటే కనుక అది కూడా బాగానే టేస్టీగా ఉంటుంది. నేను బాస్మతి రైస్ యూజ్ చేశానండి. సో మంచిగా దానిపైన ఆ రైస్ వేసేసి బాగా ఒక 2 మినిట్స్ మొత్తం ఆ మసాలా ఐటమ్స్ అన్నీ రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. నీట్గా ఇవన్నీ మసాలాలన్నీ రైస్కి పట్టేసిన తర్వాత దీనిపైన మనం కొంచెం పుదీనా చల్లుకోవాలి. పుదీనా అండ్ కొత్తిమీర ఆల్సో. సో ఈ రెండింటిని మళ్ళీ మనం ఇంకొక 2 మినిట్స్ అలా కలబెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ రైస్లో మనం రైస్కి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను చెప్పాను కదండి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ రైస్కి 3.5 గ్లాస్ ఆఫ్ వాటర్ అని. సో మీరు 1 గ్లాస్కి 2 గ్లాస్ అప్పుడే కడిగిన బియ్యం అయితే, లేదు అంటే కనుక ఒక హాఫ్ గ్లాస్ తగ్గించి వాటర్ పోసుకోండి. ఎందుకంటే మెత్తగా అయితే కనుక టేస్టీ ఉండదు. అందులో మనం కొంచెం కర్డ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి సో వాటర్ క్వాంటిటీ కొంచెం తగ్గించి పోసుకుంటే బెటర్ అనమాట. సో నీట్గా వాటర్ పోసి ఒక 2 మినిట్స్ అలా కలబెట్టుకోండి రైస్ని. వాటర్లో బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసి వదిలేసేయండి. చాలా అంటే చాలా బాగా కుక్ అయింది. అండ్ సాల్ట్ అనేది టేస్ట్ ఒకసారి చూసుకోండి. మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా కుక్ అయి ఉంటుందండి. ఈ టైంలో ఇంకొకసారి రైస్ని మంచిగా కలబెట్టుకోండి. దీనిలోకి బెస్ట్ కాంబినేషన్ రైతా అండి. సో నేను రైతా కూడా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. సో చికెన్ అనేది మన ఆప్షన్. చికెన్ లేకపోయినా సరే జస్ట్ కుష్కా అండ్ రైతా కలుపుకొని తింటే కూడా సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఫైనల్లీ మన కుష్కా, చికెన్ అండ్ రైతా 3 అయిపోయినాయండి. సో ప్లేట్లో పెట్టుకొని తినేయటం మాత్రమే. కుష్కా చికెన్ అయితే సూపర్ టేస్ట్ వచ్చింది. సో నేనైతే టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది కుష్కా. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్ ఆల్సో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.